ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. సరే ఇంత పని చేసుకుంటే అయిపోద్ది. రజని హైదరాబాద్ పోతా అని చిన్నగా చెప్పంగా ఇన్నా నేను ఇప్పుడే. అవునా? రాను అని గట్టిగానే చెప్పిండు మన చిన్నోడు, కానీ రజనీనే ఈనేతట్టు కనబడతలేదు నాకు. సరే పోనీ, అందరం కలిసి ఉంటేనే కదా నేను మంచిగా ఉండేది. ఇష్టంతో బయటలను ప్రేమతో ఆపిన బరువుగానే కనిపిస్తాను. ఏం ఆలోచించు నువ్వు? దేని గురించి? అబ్బా గట్ల కాదుల్లో, ఒకసారి నేను చెప్పేది ఆలోచించు. ఇక్కడనే ఎన్ని సంవత్సరాలను బతుకుదాం? అయినా నీకు నేను చెప్తే వినవే, నేను చెప్తే ఎందుకు వింటావు? మీ అన్నగాడు ఉన్నాడు కదా కానిస్టేబుల్, పోదాంపా మన దగ్గరికి పోయి మాట్లాడదాం. ఏమేచ్చలేమ్మా ఇట్లా వచ్చినా? ఇద్దరం కలిసి హైదరాబాద్ పోదామని అంటన్నా. ఆడ ఎంత సంపాదించినా నీకు చేతిలో ₹1 మిగలదు. ఈడుంటే నాకు కూడా మంచిగా అనిపించలేదన్నా. ఈయనే ఉండి కౌలు చేసుకొని పని చేసుకోండి. అప్పు లేని బతుకు దర్జా బతుకు. ఈయనే మంచిగా దర్జాగా ఉండండి మీరు. చిన్న చాయ్ తీసుకో. తాగి నీకు చాయ్ పోసుకురావాలా? నాకేం వద్దులే. ఏం ఆలోచించినవరా కౌలు గురించి? ఏముందన్న ఆలోచించేది, నిన్న బావోళ్ళ ఇంటికి పోయి మాట్లాడినాం కదా చేసుకుందామని చెప్పి. మరి హైదరాబాద్ పోతా అని అంటారంట. లేదన్నా, రజనీ హైదరాబాద్ పోదామని ఉండే, కానీ నేనే వద్దన్నా. మంచిగా చెప్పినావు చిన్న, అందరం కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇగో మంచిగా చెప్తున్నా ఇంట్రా. ఇప్పుడు కౌలు పట్టుకొని మధ్యలో ఇడిచిపెట్టి హైదరాబాద్ పోతామంటే కలవదు. ఏమొద్దు, ఎందుకంటే మళ్ళీ పన్నంత నా మెడకు పడుతుంది. మీరు ఖచ్చితంగా ఉంటా అంటేనే చెప్పుర్రి, చేసుకుందాం. సరేనే మరి, నేను బావోళ్ళ పొలం దాకా పోయేసి వస్తా. సరేనా? కళ్ళు 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 అంటే తాగు, ఎంత తాగు తాగు. నీ కళ్ళు ఎప్పుడు తాగలి అటు తీసుకురా తాగు. ఇగో కళ్ళు తీసుకొచ్చిన, మళ్ళీ అడగద్దు. పిసికి ముఖంలో కట్టే నేను అడగంగా ఇవాళ తెప్పిస్తేవి, నాకు కాకపోతే ఇంకో వాళ్ళకి తెప్పిస్తావు. నేను చచ్చిపోయేదాకా గుర్తుండిపోతుంది ఇది. అరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకోసారి అయితే మళ్ళీ అడగకరా భయ్. నువ్వు ఎప్పుడు పెట్టినావని ఒక్కసారి పెట్టినందుకే నీకు ముక్కులాగా వచ్చింది, మళ్ళీ పెడతావు నువ్వు. సరే ఫస్ట్ నాకు పోయిరా భయ్. తెప్పించిందే నా కోసం, మళ్ళా తాగేది నువ్వేనా? నాకు పోయావా? పట్రా భయ్, పట్టు పోస్తా. ఇప్పుడు నాకు పోయిరా భయ్. మామ, ఒక గంట 2 గంటల పని ఉన్నారా? ఎట్లయినా సరే ఆ పని చేసుకొని పోదాం సరేనా? వాటికి ఎందుకు వస్తే మరి సాయంత్రం ఏమైనా ఉందా? అది కొత్తగా అడుగుతున్నావారా? తెలియదా నాకు? నేను చూసుకుంటా కదా మామ. సరే సరే, పని అయిపోయింది పోదాం సరేనా? సరే. ఉన్నోడానికి చెప్పిండ్రా, అటు చేయలేడు, అట్లా నిన్ను అడుగుడు. ఫోన్ వస్తుంది చూసుకోరా, సోయలేదారా? డ్రైవర్ గారు ఫోన్ చేస్తున్నాడు. అన్నా నమస్తే, ఏడున్నావే? డీజిల్ పోసుకుంటున్నావా? సరే సరే, నువ్వు పోసుకొని వచ్చేసాయి. అందులోపు కట్టెలు గిట్ల అవన్నీ కొద్దిగా సాఫ్ చేసి పెడతా. లే నేను వచ్చిన తర్వాతనే బండి స్టార్ట్ చేయను. అట్లా వద్దన్నా, నేను వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయి. ఎందుకంటే నువ్వు పోయి స్టార్ట్ చేసుడు ఇక గంట సేపు దున్ని 2 గంటలు అని చెప్పినా అనుకో ఇబ్బంది అవుతుంది. అట్లా వద్దు, నేను వచ్చి చూసిన తర్వాతనే స్టార్ట్ చేశానా? కేజీలు వేసుకొచ్చుకో, ఎర్రగడ్డ మరి మామూలుగా ఇది లేదు మరి, అర్థమైందా? సరే జల్దీ రానా, నేను పోయేంత స్టాప్ చేసి పెట్టేస్తా. సరే వస్తుందంట అడు కూడా అనుకున్న వాళ్ళే ఫోన్ చేసిండు. నీ పోసుట్లా మనువాడా ఎంతసేపు రా? అరే చిన్న లెక్క ఉన్నాడా?
ఇటుక మంచుకున్నప్పుడు ఇంకో 2 లోడ్లు వేయించుకోండి రా. చెప్పరా అన్న చిన్నోడు పొలం దిగిపోతుండేమే. ఏంది చిన్నోడు పొలం దిగవుతుండా? పోవద్దు కదరా. పోతుండే పోవద్దు పోతుండే చెప్తే నీకు అర్థమైతే లేదారా? పోవద్దంటే పోవద్దు. నేను చూసుకుంటుంది. రే చిన్నోడా అన్నా ఏడుకోతున్నావురా? ఇరా ఇరా ఇరా. ఏమో పోయి గీనికంట పడ్డామేందిరా మనము. పా అనుకున్నట్టే పా, ఇలా అయినట్టే మన పని. ఏంటిదే? కళ్ళు వచ్చిండ తాగు కూర్చో. బన్న ఇప్పుడు కుదరదే తాగుడు. ఏదా కూర్చో ఏం కదా. నా ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్ చేసిండే, దున్నుకానికి వస్తుండే బాయ్ కాడికి. ట్రాక్టర్ ఆల్రెడీ వచ్చినా ఆగుతాడు. దా కూర్చో. ఏమంటారు? అరే నేను కైకిలు వచ్చినారా బాయ్. అరే వచ్చినందుకు కొంచెం దాగిపోదాం రా. కైకిలు ఇస్తావా మరి? ఇస్తారా? అరే అమ్మతోడేరా కైకిలు ఇస్తాను. రే మీ అమ్మతోడరా? మా మమ్మీ వేసేమిరా మీ అమ్మ మీద. రే మీ అమ్మైనా మా అమ్మైనా అమ్మ ఎవరికైనా అమ్మనిరా వస కొల్ల కూతురా కొడుక కుస తాగిపోదాం కానీ. 2 ఆకులు తెప్పురా. నేనారా? అరే పెద్ద తోపారా బాయ్, మనలే కదా. 2 ఆకులు తెప్పు జరా. ఈ గాడిది మొక్కల కట్టే ఎప్పుడు నాకే చెప్పరా బాయ్. చిన్నాడు ఇక ఆకు పట్టుకో. ఇక నువ్వు ఆటు పట్టుకో. రే చూస్తున్నాం రా పోయి. నేనారా? అరే ఆకులు తెచ్చి నువ్వే కదా పోయి. మళ్ళా పోయాక సస్తానా బ్రో? ఆకు పట్టుకో, బొక్కుందేమో చూసుకో, మీద పడుతుంది మళ్ళా. బ్రో పట్టు, నీ పొట్ట లొట్టి అంత ఉన్నది, నువ్వు ఎంత తాగుతావు పట్టు. ఇంకెంతసేపు తాగుతావురా? నాకు ఉంచుతావు ఉంచావా? అందరికి పోసేటోళ్ళు ఉన్నా కానీ నాకు పోసేటోళ్ళు పోలేరు. అయినా నాకు పోసేదేవులు, నేనే లావట్టుకుని తాగుతా. బ్రో ఇంకా విలువలేదు అనుకున్నా, పిలిచినావురా? తాగుర్రా, మీరే తాగుర్రి, నన్ను తాగని కుర్రి. అమ్మ ఏం మనుషులు ఉన్నారు రా భయ్. ఆ రాజుగారిని దినాలకు పోయినా అయిపో, ఆడ ముక్కన్నా దొరుకుతుండే. తాగురంటే ఎట్లా బ్రో? పోసేది నువ్వే కదా. నేను పోయడానికే వచ్చినట్టున్నది, తాగడానికి కాదు. అది వచ్చినోడి నీకు తెలియాలి. పిలిచింది ఆ దొర. పోయిరా, ఏం చూస్తున్నావు? నేను పోయడానికే వచ్చినారా, తాగడానికి కాదు. నీ దావత్ అంటివి. పట్టు పోస్తా, తాగుర్రి మీరు. తాగుతూనే ఉండు, నేను పోస్తూనే ఉంటా. పోయిరా బాయ్ పోయి. అరే నువ్వు ఒర్రాకురా భయ్, పోస్తున్నాం కదా, లొట్టి తీసి నెత్తి మీద వేస్తా. పట్రా భయ్ నువ్వు. పోస్తారా పోయారా? పనికి పోయటాన్ని మరీ గెలికి పిలిపించి మీరు లొల్లి పెట్టుకుంటారు. అరే నువ్వు ఆగ్రహించినాడు, తాగరాను తాగు. నేను వాళ్ళు పోయడానికి వచ్చినా, నేను తాగడానికి రాలేదు. ఏం మనుషులు ఉన్నారా? పట్రా భయ్. ఇంకా 2 నువ్వు తెస్తావు పీసినారి. ఇలా ఒక్క చుక్క అన్న తాగాలి, వీళ్ళు తాగానిస్తలేరు. బ్రో కొంచెం పోయి బ్రో. నువ్వు ఒక్కని విలువలేదనుకున్నా, నువ్వు కూడా పిలిచినావారా? తాగుర్రి, మీరే తాగుర్రి. వాడెట్లా తాగుతారా? నువ్వు పోయి తాగు బ్రో, తాగు. పొక్క వాళ్ళకి తాగు. ఆ పొక్క ఉన్నదేమో చూడు, పొక్క వాళ్ళకి తాగు. నేను పోయడానికే ఉన్నా. ఈ టైంలో ఫోన్ చేసేది. అబ్బో వీడు యాదిల్లా ఉన్నాడు. హలో అన్నా, వస్తా ఒక్క 15-20 నిమిషాలు వస్తా. నేను ఈయన్నే పొలం కాడ ఎల్లమ్మ దగ్గరనే ఉన్నా. నేను ఒక 15-20 నిమిషాలు నేను వస్తా సరేనా? హలో ఆగాల నువ్వు అర్ధగంట అవుతుంది అని చెప్తే నేను ఆగలేనా? ఒకటే తీరా మనసును పట్టకుండా ఫోన్ చేస్తున్నావు. ఆగు, అవుతుంది టైము, మస్తుగా అవుతుంది టైము, అర్థమైందా?
నువ్వు అత్త అంటే నేను ఆగలేను మరి. అది ఈయన పొలం కాడు నాకు ఒకటే మనసు పట్టకుండా ఫోన్ చేస్తున్నావు. వేరే దిక్కు పోగలరా మళ్ళీ వేటలు దున్నది. అరే నేను పిలిచింది నా దున్నుడు కాకముందు నువ్వు వేయటం దగ్గర పోతా మాట్లాడుతున్నావు. ఏం నగరాలు చేస్తున్నావు? ఆగు. లేదు నేను వచ్చేవారు కాగలను. నేను వచ్చిన దగ్గర బండి చాలు కావాలి. అర్థమైందా? ఉండు. అరే కైకిలు ఇస్తావు కదరా? ఇస్తాను. అప్పుడే మీ అమ్మ మీద కూడా కొట్టేసిన నేను. అరే నువ్వు అమ్మతో వేసింది మా అమ్మ మీద రా, మీ అమ్మ మీద కాదు. కైకిలు కూలి నీ కూలి నా కూలి ఇస్తారా? పశది తాగు. అరే పోయిరా నువ్వు పోయి. రా ఎటు పోతున్నావు? హలో. నువ్వు ఊకే ఫోన్ చేసి సాగు దొబ్బకి. నువ్వు అర్ధగంట ఆగమంటే గంట సేపులో కూర్చున్నా నేను. ఏంది ఊకే ఫోన్ చేసి ఎవరిద్దరు వస్తావా రావాలంటున్నావు? నేను వచ్చేదాకా కాగు. కింద మీద కాదు, నువ్వు ఏం నగాలు చేసా మంచిగా ఉండో చెప్తున్నా. అర్థమైందా? ఆగు. నువ్వు ఏం నగాలు చేసినా బిడ్డ చెప్తున్నా. ట్రాక్టర్ కింద నిన్నేసి నేను రొప్పుతా చెప్తున్నా. అర్థమైందా? నేను వస్తున్నా. ఈడే పొలంగానే ఉన్నా అని చెప్పి మంచిగా వస్తున్నా. రాకి వస్తున్నా. పెట్టే. ఇక్కడ ఇవ్వలేరు, ప్రశాంతంగా మొత్తం తాగేసేయాలి. ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగేసారు. చెయ్యి. రోజా రోజా చిన్నోడు వచ్చిండా? రాలేదు కదా ఇంకా. పొద్దున ఇప్పుడు పోయింది, ఇంకా అత్తలేడు. అదేంది పొద్దున వాడు ఇంకా రాకపోవడం ఏంది? ఏమో నేను అదే చూస్తున్నా. ఏది తీసుకోవద్దున్నారు? అరే మామ ఈ దాకా తీసుకొచ్చాం కదరా, ఇంటి దగ్గర అయిపోతాం అన్నాడు. అగో అదేంది చిన్నోని గట్లెత్తుకొత్తారు? తాల్పి మరి నిన్ను అడిగినా చూడరా, బుద్ధి తక్కువ నాది. బయట నాకు తెలియదా? అందరు తాగుపోతున్నా అనుకుంటున్నారా? రజనీ చేస్తున్నావే అన్నా? చూస్తున్నావేంది? పట్టుకోయా నన్ను. అరే నువ్వేమనకు ఆయనని. చెల్ల వేసుండి తెలుసు కదా, ఆమె చూసి చూడక ముందే మళ్ళీ గొడవ చేస్తుంది. చెప్తాను ముందే. ఆయన తాగొచ్చిండు, అయింది అయిపోయింది. సప్పుడే తీసుకెళ్ళి పండుకోబెట్టు. ఆమె ఒక్కటి అనక ముందు రెండు లేస్తుంది. అస్సలే మంచిది కాదు. చెల్ల గురించి తెలిసి కూడా నువ్వు ముందుకు రా. ఆలదాలు ఏమని వేసుకోండు. సప్పుడే తీసుకుపోయి చిండు నువ్వు వండగోయి పెట్టుకో. ఏంది చిన్న ఎప్పుడు లేని గింజగానే తాగొచ్చినావు?